వీకెండ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్లో అదే మన సబ్జెక్ట్. ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చిందంటే గత కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తే అర్థం చేసుకుంటే సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు, ఉద్యమం, కేంద్ర మంత్రి రాజీనామా చేయక తప్పని పరిస్థితి, ఆ తర్వాత జార్ఖండ్లో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి లీకేజీలు, దాని వ్యవహారం మీద పెద్ద ఎత్తున నిరసనలు, మరోవైపు రిజర్వేషన్ హఠావో అనే ఒక సేమ్ సీజేపీ లాగే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రారంభమైన మరో ఉద్యమం నిన్న జంతర్ మంతర్ దగ్గర తీవ్రంగా మారుతున్న పరిస్థితి, అలాగే రాజస్థాన్లో, అలాగే మహారాష్ట్రలో, అలాగే ఇంకొక రాష్ట్రంలో యువత తమకు కావలసిన హక్కుల కోసం పోరాడుతున్న తీరు కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంది అన్నానంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సోషల్ మీడియా పేజ్ ఆధారంగా ప్రారంభమైన ఉద్యమం లక్షలాది మంది విద్యార్థులను, నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీద అంశాల వారీగా పోరాడే ఒక శక్తినిచ్చింది. అంతకుముందు సీజేపీ ఏర్పాటు కాకముందు యువత ప్రశ్నించే తత్వం లేదా ఈ స్థాయిలో దానికి ఫోకస్ రాలేదా? అలాగే అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఏదో ఒక చిన్న పెద్ద నిరసనలు జరుగుతూ ఉంటాయి. అవి అసలు కొన్ని మీడియా దృష్టికి వస్తాయి, కొన్ని రావు, కొన్ని జాతీయ స్థాయి దృష్టికి అసలు రావు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలకి కారణం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఉన్న యువతను ఆకట్టుకోవడానికి, వాళ్ళకి దగ్గరవ్వడానికి ఇన్స్టాగ్రామ్లో ఆయన ఈ మధ్య చేస్తున్న రీల్స్ కానీ, కేంద్ర క్యాబినెట్లో ఈ యువతను రీచ్ అవ్వడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా ఇస్తున్న ర్యాంక్స్ కానీ, లేదా ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో వాళ్ళకి తీసుకున్న క్లాసులు కానీ, ఇవన్నీ దేనికి ఇండికేషన్? అంటే ఎక్కడో దేశంలో ప్రభుత్వాల ఆలోచనలకు, యువత ఆస్పిరేషన్స్కి ఒక స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోందా? కనిపిస్తే ఇప్పుడే ఎందుకు బయటపడింది? బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇక్కడ నాకు అర్థమైనంత వరకు జన్జియో, లేకపోతే మిలీనియల్సో, జనాల్ఫో, ఏదన్నా నేమ్ ఇవ్వండి మీరు, టెక్నికల్గా వయసులను బట్టి ఆ పేర్లు. కానీ ఓవరాల్గా సుమారు 70 కోట్ల వరకు ఉన్న యువత ఆస్పిరేషన్స్ ఏంటి? ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద యూత్ ఆఫ్ ది నేషన్ ఏమిటో ప్రభుత్వానికి అర్థమైందా? ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ దేశంలో ఇవాళ ఇతర దేశాలు సంక్షోభంలో ఉంటే భారత్ దూసుకెళ్తోంది, అలాగే యువత ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోందని చెప్పారు. కానీ రియాలిటీలో అలాగే ఉందా అనే ప్రశ్న. మీకు కొన్ని స్టాటిస్టిక్స్ బ్రీఫ్గా చెప్తా. ఇవాళ 147 కోట్ల పైచిలకు సుమారుగా, ఇంకా పూర్తిగా ఇప్పుడు లెక్కలు వస్తే అది పెరగచ్చు, కొంత తగ్గచ్చు, చైనాను కూడా మించిన జనాభా భారతదేశంలో ఉన్నప్పుడు అందులో యూత్ ఎస్పెషల్లీ ఏ దేశంలో లేనంత యువ జనాభా భారతదేశంలో ఉంది. దాదాపు 14 నుంచి 29 ఏళ్ళు, అంటే 15 నుంచి 29 ఏళ్ళ మధ్య ఉన్న ఈ జన్జీ అని ఏదైతే అంటున్నామో మనం, 97 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళే దాదాపు 28%, అంటే 40 కోట్ల దాకా ఉన్నారని ఒక అంచనా. 30 ఏళ్లలోపు నేను ఇందాక చెప్పిన 70-74 కోట్లు, పనిచేసే వయస్సున్న వాళ్ళు సుమారు 100 కోట్లు. అంటే చిన్నపిల్లలు, వృద్ధులు వదిలేస్తే పనిచేయగల యువశక్తి, అంటే యువశక్తి అంటే 60 ఏళ్ళ వాళ్ళు పనిచేస్తున్నారు, 30 ఏళ్ళ వాళ్ళు పనిచేస్తున్నారు, శ్రామిక శక్తి అనుకుందాం, ప్రొడక్టివ్ ఏజ్ అనుకుంటే అదొక 99 కోట్ల మంది ఉన్నారు. అలాగే ఓటు ఆధారంగా చూసుకుంటే, ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వాలు ఉండాలి, ఏ ప్రభుత్వాలు ఉండకూడదు అని డిసైడ్ చేసేది పవర్ ఓటుకుంది కాబట్టి దాని ప్రకారం చూసుకున్నా కూడా దాదాపు 25 నుంచి 28 కోట్ల మధ్యలో యువత ఈ ఓటు ద్వారా దేశ రాజకీయాల్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలున్న సంఖ్యగా ఉన్నారు ఇవాళ. సో ఏం జరుగుతోంది వాళ్ళ దేశంలో? ఇటీవల కాలంలో పెరుగుతున్న ఈ ఉద్యమాలకు, లేకపోతే నిరసనలకు కారణం ఏంటి? ఎక్కడో జవాబుదారీతనం లోపించిందా? అకౌంటబిలిటీ లోపించిందా? ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వాళ్ళకి అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఏ స్థాయి నేతలైనా కూడా ప్రశ్న ఎదుర్కోక తప్పదు. కొంతమంది అయితే పదవులు కూడా వదులుకోక తప్పదు అనే తాజా పరిణామాలు మనకి స్పష్టం చేశాయి. సపోజ్ నిన్న కొత్తగా ఇంకొక ప్రోగ్రాం తీసుకున్నారు. ప్రతి
పాఠశాలలోనూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, అక్కడ విద్య, స్టూడెంట్స్కున్న ఈ ఈ అంశాల మీద తీసుకున్నారు. ఏమి సీజేపీ తీసుకోకముందు ఇంతకు ముందు అవి జరగలేదా? మరి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదా? 80 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఈ అంశం మీద ఫోకస్ చేయడం ఏంటి? సరే, దీని మీద నేను రాజస్థాన్లో గ్రామానికి వెళ్తే అక్కడ సీజేపీ వాళ్ళని గోబ్యాక్ అని నిరసనలు చేశారు, రాళ్లదాడి చేశారు. సరే, దానికి బీజేపీ కారణం అని పొలిటికల్, అది ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్గా అసలు సంస్థలు, వ్యవస్థల పట్ల జవాబుదారితనం లోపించిందా? ఇవాళ కొత్తగా ఏదన్నా పుట్టుకొస్తే తప్ప వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదా? అసలు దేశ యువత ఏం కోరుకుంటోంది అనేది మనకున్న టైంలో కొంత క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక బ్రేక్ తర్వాత. టేక్ ఏ షార్ట్ బ్రేక్.